మన జీవితంలో నిజంగా ఒక శాశ్వతమైన మార్పు రావాలంటే ఏం చేయాలి? చాలామందిని ఆలోచింపజేసిన ప్రశ్న ఇది. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది జీవితాలను మార్చేసిన ఒక పుస్తకం గురించి మాట్లాడుకుందాం. అదే ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఇందులో కేవలం 7 అలవాట్లే కాదు, వాటి వెనక ఉన్న ఒక బలమైన ఫిలాసఫీ, ఒక తత్వం ఉంది. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూశారుగా, ఐన్స్టీన్ చెప్పిన ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో. అసలు విషయం ఏంటంటే, మనం ఏ ఆలోచన విధానంతో అయితే ఒక సమస్యను సృష్టించామో అదే ఆలోచనలతో దాన్ని పరిష్కరించలేం కదా. మన ఆలోచనా స్థాయి మారాలి. అందుకే ఈ పుస్తకం మనకు టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వదు. పైపైన మెరుగులు దిద్దడం గురించి కాదు, మనల్ని మనం లోపలి నుంచి, అంటే మన మూలాల నుంచి ఎలా మార్చుకోవాలో చెబుతుంది. ఇది మన ఆలోచనా విధానంలో, మన దృక్పథంలో రావాల్సిన ఒక పెద్ద మార్పు గురించి. సరే, మరి ఈ సమర్థతకు పునాదేంటి? ఇదేవో క్విక్ ఫిక్స్ల గురించి కాదు. చాలాసార్లు మనం విజయం కోసం ఏవేవో టెక్నిక్స్, ట్రిక్స్ వెతుకుతూ ఉంటాం. కాని అసలైన సమర్థతకు పునాది అది కాదంట. అది మన ఆలోచనా విధానంలో, మనం ప్రపంచాన్ని చూసే పద్ధతిలోనే మొదలవుతుంది. ఇంతకీ ఏంటా పునాది? ఒకసారి చూద్దాం. విజయం సాధించడానికి సాధారణంగా 2 దారులు కనిపిస్తాయి. ఒకటి, పర్సనాలిటీ ఎథిక్. అంటే ఏంటి? పైకి బాగా కనిపించడం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్, ఇలాంటి టెక్నిక్స్తో నెట్టుకురావడమన్నమాట. ఇది ఒక రకంగా షార్ట్కట్. ఇక రెండోది ఉంది, అదే క్యారెక్టర్ ఎథిక్. ఇది మన వ్యక్తిత్వం, మన గుణగణాల గురించి. నిజాయితీ, ధైర్యం, న్యాయం, ఇలాంటి ప్రాథమిక సూత్రాలపై మనల్ని మనం నిర్మించుకోవడం. ఇది ఎలా కనిపించాలి అని కాదు, నిజంగా ఎలా ఉండాలి అనేదాని గురించి. ఈ 7 అలవాట్లు పూర్తిగా ఈ రెండో దారికి సంబంధించినవే, మన పునాదుల్ని బలంగా మార్చేవి. అసలు మన ఆలోచన విధానం మారాలి అంటున్నాం కదా, దానికి కీలకం ఈ పారాడైమ్. పారాడైమ్ అంటే ఏంటో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే మనం ప్రపంచాన్ని చూసే కళ్లద్దాలు. మనకొక మానసిక మ్యాప్ లాంటిది. ఇప్పుడు మనం పింక్ రంగు కళ్లద్దాలు పెట్టుకుంటే ప్రపంచమంతా పింక్ రంగులోనే కనిపిస్తుంది. అలాగే మన పారాడైమ్ ఎలా ఉంటే మనకు ప్రపంచం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ అలాగే కనిపిస్తాయి. సో మన ఫలితాలు మార్చుకోవాలంటే ముందు మనం చేస్తున్న పనులు కాదు, ఆ పనుల్ని చూస్తున్న మన కళ్లద్దాల్ని మార్చుకోవాలి. అదే పారాడైమ్ షిఫ్ట్. ఈ మార్పు ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక సింపుల్ మోడల్ ఉంది. అదే సీ, డూ, గెట్. చూడండి, చాలా సింపుల్. ముందు మనం ఒక పరిస్థితిని ఎలా చూస్తాం, సీ, దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం, డూ, ఆ ప్రవర్తన బట్టి మనకు ఫలితాలు వస్తాయి, గెట్. చాలామంది ఏం చేస్తారంటే, ఫలితాలు నచ్చకపోతే తమ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కాని అసలైన మార్పు మొదలవ్వాల్సింది మొదటి స్టెప్లో. అంటే మనం చూసే విధానం మారనంతకాలం ఎన్ని పనులు మార్చినా చివరకొచ్చే ఫలితాల్లో పెద్ద తేడా ఉండదు. సరే, ఇప్పుడు అసలు ప్రయాణంలోకి అడుగుపెడుతున్నాం. అదే ప్రైవేట్ విక్టరీ సాధించడం. అంటే మనల్ని మనం గెలవడం. చూడండి, మనం ఇతరులతో కలిసి విజయాలు సాధించాలంటే ముందు మనమీద మనకు పట్టుండాలి కదా. దీన్నే ప్రైవేట్ విక్టరీ అంటారు. ఇది ఇతరులపై ఆధారపడటం అనే స్టేజి నుంచి మన కాళ్లమీద మనం నిలబడటం అనే స్టేజికి చేసే ప్రయాణం. ఈ ప్రైవేట్ విక్టరీ సాధించడానికి మొదటి 3 అలవాట్లు పునాదిలాంటివి. మొదటిది బీ ప్రొయాక్టివ్. అంటే మన జీవితానికి మనమే బాధ్యత తీసుకోవడం. పరిస్థితులు మనల్ని నడిపించడం కాదు, మనమే పరిస్థితుల్ని నడిపించడం. రెండవది బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్. అంటే మనం ఎక్కడికి వెళ్లాలో ముందే నిర్ణయించుకోవడం, ఒక క్లియర్ గోల్ పెట్టుకోవడం. ఇక మూడవది పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అంటే ఏది ముఖ్యమో దానికి ప్రాధాన్యత ఇవ్వడం. ఈ 3 కలిస్తే మన జీవితానికి మనమే డ్రైవర్ అవుతాం. ఇక్కడ చూస్తున్న ఈ చిత్రం మొదటి అలవాటుకు గుండెలాంటిది. మన చుట్టూ 2 వలయాలు ఉంటాయి. ఒకటి, మన నియంత్రణలో లేని విషయాలు, వాతావరణం, ట్రాఫిక్, ఇతరుల ప్రవర్తన లాంటివి. రెండోది, మన నియంత్రణలో ఉన్న విషయాలు, మన మాటలు, మన పనులు, మన ఆలోచనలు. ప్రొయాక్టివ్గా ఉండేవాళ్లు తమ శక్తిని, సమయాన్ని అంతా రెండో వలయంపైనే పెడతారు. అంటే వాళ్లు మార్చగల విషయాలపైనే దృష్టి సారిస్తారు. అలా చేసినప్పుడేమవుతుందో తెలుసా? వాళ్ల ప్రభావం, అంటే ఆ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది. ఓకే, ఇప్పటివరకు మనం అలవాట్ల గురించి విన్నాం. కానీ వాటన్నింటినీ కలిపి ఉంచే ఒక పెద్ద చిత్రం ఉంది, ఒక రోడ్ మ్యాప్. అదే ఈ మెచ్యూరిటీ కంటిన్యూయం. నాకైతే ఈ పుస్తకంలో ఇదే అత్యంత ముఖ్యమైన ఆలోచన అనిపించింది. ఎందుకంటే ఇది అన్ని అలవాట్లను ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఈ ప్రయాణంలో 3 దశలు ఉంటాయి. మొదటిది డిపెండెన్స్, అంటే ఆధారపడటం. ఇది నువ్వు అనే ఆలోచన.
నాకు కావలసినవి నువ్వే చూసుకోవాలి అని అనుకోవడం. మనం చిన్నప్పుడు ఇలాగే ఉంటాం. రెండవ దశ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్ర్యం. ఇది నేను అనే ఆలోచన. నా పనులు నేనే చేసుకోగలను, నాకు ఎవరూ అవసరం లేదు అనుకోవడం. చాలామంది ఇక్కడితో ఆగిపోతారు. కాని అసలైన ఉన్నత స్థితి మూడవది. అదే ఇంటర్డిపెండెన్స్ అంటే పరస్పరాధారితం. ఇది మనం అనే ఆలోచన. నేను సమర్థుడిని, ఇతరులు సమర్థులు, మనమందరం కలిసి ఇంకా గొప్పవి సాధించగలమని నమ్మడం. ఇదే అత్యున్నతమైన సమర్థత. ఇప్పుడు ఈ పూర్తి చిత్రాన్ని చూడండి. ఎంత అద్భుతంగా ఉందో! ఈ 7 అలవాట్లు మనల్ని ఎలా నడిపిస్తాయో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి 3 అలవాట్లు మనల్ని డిపెండెన్స్ నుంచి ఇండిపెండెన్స్కి తీసుకువెళ్తాయి. అదే ప్రైవేట్ విక్టరీ. మనల్ని మనం గెలిచాక ఆ తర్వాత వచ్చే అలవాట్లు 4, 5, 6 అవి మనల్ని ఇండిపెండెన్స్ నుంచి ఇంటర్డిపెండెన్స్ వైపు తీసుకువెళ్తాయి. అదే పబ్లిక్ విక్టరీ అంటే ఇతరులతో కలిసి గెలవడం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే ప్రైవేట్ విక్టరీ సాధించకుండా పబ్లిక్ విక్టరీ అసాధ్యం. ఇదే ఈ పుస్తకం యొక్క ఆత్మ. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా ఫిలాసఫీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. 3వ అలవాటు అంటే పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నుంచి వచ్చిన ఒక పవర్ఫుల్ టూల్ గురించి తెలుసుకుందాం. ఇది మన రోజువారీ జీవితంలో వెంటనే ఉపయోగించుకోవచ్చు. ఈ రోజుల్లో మనందర్నీ వేధించే ఒక పెద్ద ప్రశ్న ఇది. మనం నిజంగా సమర్థవంతంగా పనిచేస్తున్నామా లేక రోజంతా బిజీగా హడావిడిగా గడిపేస్తున్నామా? ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. మనలో చాలామంది అర్జెంటు పనుల వెనకపడి ఇంపార్టెంట్ పనుల్ని పక్కన పెట్టేస్తాం. ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారమే టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్. చూడండి, ఈ మ్యాట్రిక్స్ మన పనులన్నింటినీ 4 భాగాలుగా విభజిస్తుంది. 2 కొలమానాల ఆధారంగా. 1 అర్జెంట్, 2 ఇంపార్టెంట్. క్వాడ్రంట్ ఐలో అర్జెంట్ మరియు ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. అంటే వెంటనే చేయాల్సినవి, డెడ్లైన్లు, సంక్షోభాలు లాంటివి. క్వాడ్రంట్ 3లో అర్జెంట్ పనులే, కానీ అవి ఇంపార్టెంట్ కాదు. కొన్ని ఫోన్ కాల్స్, మీటింగ్స్, అంతరాయాలు. క్వాడ్రంట్ 4లో రెండూ కానివి, టైం వేస్ట్ పనులు. ఇక అసలైన మ్యాజిక్ ఉండేది క్వాడ్రంట్ 2లో. ఇవి ఇంపార్టెంట్ పనులు, కానీ అర్జెంట్ కాదు. ప్లానింగ్, కొత్తవి నేర్చుకోవడం, ఆరోగ్యం, సంబంధాలు ఇలాంటివన్నమాట. ఈ చార్ట్ చూస్తే మనకొక షాకింగ్ నిజం తెలుస్తుంది. చాలామంది వాళ్ల సమయాన్ని, అంటే దాదాపు 75% సమయాన్ని క్వాడ్రంట్ ఐ మరియు 3లోనే గడిపేస్తారట. అంటే ఎప్పుడూ అర్జెంటు పనుల వెంట పరుగులు తీస్తూనే ఉంటారు. కానీ నిజంగా సమర్థవంతంగా ఉండేవాళ్లు దీనికి పూర్తిగా భిన్నం. వాళ్లు తమ 75% సమయాన్ని క్వాడ్రంట్ 2లో గడుపుతారు. అంటే ముఖ్యమైన కానీ అర్జెంటు కాని పనులపైనే దృష్టి పెడతారు. చూడండి, ఈ ఒక్క మార్పు వాళ్ల జీవితాల్లో ఎంత పెద్ద తేడా తెస్తుందో. సో అసలు సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. నిజమైన సమర్థతకు కీలకమేంటంటే క్వాడ్రంట్ 2లో వీలైనంత ఎక్కువ సమయం గడపడం. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడూ మంటలార్పుతూ ఉండటం కాదు తెలివి, అసలు మంటలు అంటుకోకుండా నివారణ చర్యలు తీసుకోవడం. ఆ ప్రశాంతమైన, శక్తివంతమైన చోటే ఈ క్వాడ్రంట్ 2. అసలైన ఎదుగుదల, అసలైన మార్పు జరిగేదిక్కడే. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ వారం మనం క్రమం తప్పకుండా చేయగలిగే ఆ ఒక్క పని ఏది? అలా చేస్తే గనక అది మన జీవితంలో ఒక అతిపెద్ద సానుకూల మార్పును తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి ఒక్క పని ఖచ్చితంగా ఉంటుంది. అదే మన క్వాడ్రంట్ 2 యాక్టివిటీ. దాన్ని గుర్తించి దానికి సమయం కేటాయించడమే నిజమైన సమర్థత వైపు మనం వేసే మొదటి అడుగు.